ఓకే. అంటే ఈ ఈ ఫాస్ట్ ఫుడ్స్ బోన్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందంటారా? యెస్, డెఫినెట్‌లీ. సో, మనం రెగ్యులర్‌గా చూస్తాము. టీవీస్‌లో చూస్తాము. థమ్స్ అప్ థమ్స్ అప్ థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ అని, స్ప్రైట్ అని. హ్మ్. హ్మ్. సో, ఏమైతదంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏం చేస్తాయంటే బోన్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి. వెన్ వి టేక్ కార్బోనేటెడ్ వాటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే లాంగ్ డ్యూరేషన్స్‌లో తీసుకున్నప్పుడు ఆస్టియోపోరోసిస్ అనే ఒక కండిషన్ ఉందండి. అంటే ఓకే. అది నార్మల్‌గా ఆడవాళ్ళకి 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి మెనోపాజ్ అయిపోతదో అప్పుడొస్తది ఈస్ట్రోజన్ ఓకే. అనే హార్మోన్ తగ్గి. హ్మ్. కానీ యంగ్‌స్టర్స్‌లో ఏమైతుందంటే బికాస్ ఆఫ్ దిస్ కార్బోనేటెడ్ వాటర్ ఆ బోన్స్ అనేవి వీక్ అయిపోతా ఉంటుంది. సో, ఓకే. మా బోన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే డెఫినైట్‌లీ మీరు కార్బోనేటెడ్ వాటర్ అంటే బీ ఇట్ వాటెవర్ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ట్రై టు అవాయిడ్ థాట్. అంటే అది అవాయిడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్. ఓకే. సో, బోన్ హెల్త్ సేఫ్‌గా ఉండాలి, మనము ఆరోగ్యంగా ఉండాలంటే కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. డెఫినెట్‌లీ 100% అండి. ఓకే. ఇంకోటి మనము మధ్యలో మీరన్నారు కదా! క్రాకింగ్ సౌండ్స్ యెస్. అనేసి. ఈ క్రాకింగ్ సౌండ్స్ అనేది పటపటా అనేది నడుచుతుంటే చేతులు అప్పుడప్పుడు ఇలా అన్నా కూడా వచ్చేస్తుంది. అవును. సో, ఇది చిన్న పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. సో, అది కూడా సీరియస్ కండిషనా? నో అండి. డెఫినెట్‌లీ దట్ ఈస్ నాట్ ఎ సీరియస్ కండిషన్. హ్మ్. వన్స్ ఇన్ ఎ వైల్ ఒకసారి పట్టన్నప్పుడు, ఇంకోసారి పట్టన్నప్పుడు దట్ ఈస్ ఫైన్. బట్ మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎప్పుడైతే మోకాళ్ళు అరుగుతా ఉంటదో, హ్మ్. మనం మూవ్‌మెంట్ చేసేటప్పుడల్లా అంతా వస్తా ఉంటది. హ్మ్. పట్ హ్మ్. పట్ 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 సౌండ్ అనేది వస్తా ఉంటది. అది ఓకే. మన బయటికి తెలీదు. మనం చేతి పెట్టినప్పుడు ఆ కట్ 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 సౌండ్ తెలుస్తా ఉంటది. ఓకే. సో, దట్ ఈస్ ద సైన్ దట్ యెస్ మీరు ఆర్థరైటిస్ వచ్చారు. వన్స్ ఇన్ ఎ వైల్ మనం ఎందుకు నా మనం గూడా ఇట్లా అన్నప్పుడు కొంచెం పట్ సౌండ్ రావడం గాని, హ్మ్. హ్మ్. లేక కాళ్ళు ఇట్లా అన్నప్పుడు పట్ సౌండ్ రావడం గాని హ్మ్. అది సహజమే. హ్మ్. అది బేసికల్లీ ఏందంటే నీ జాయింట్‌లో ఒక గ్యాస్ బబుల్ బర్స్ట్ అయినట్టు. హ్మ్. సో, హ్మ్. నథింగ్ సిగ్నిఫికెంట్ అబౌట్ దట్. ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ రావడం నథింగ్ టు వరీ. ఓకే. కానీ రెగ్యులర్‌గా రావడం దెన్ దట్ ఈస్ ఎ ఓకే. పాయింట్ టు వరీ.